తెలంగాణకు సంబంధించిన పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు ఈరోజు తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్కి ఒక ప్రత్యేకమైన డైరెక్షన్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ వచ్చిన 3 నెలల్లోపు జూలై 31, 2025 ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది. ఈ రోజు నుంచి 3 నెలల్లోపు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళపైన అనర్హత వేటు వేయాలా వద్దా అనే దాని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిందనమాట. అసలు ఈ కేసు పూర్వాపరాలు మనం ఒకసారి చూడాలి. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. స్పీకర్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు స్పీకర్కి పిటిషన్ కూడా పెట్టారనమాట. కానీ స్పీకర్ దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ కేసు హైకోర్టు సింగిల్ బెంచ్కి వెళ్ళింది, డివిజన్ బెంచ్కి వెళ్ళింది, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు 3 నెలల లోపల స్పీకర్ దీనిపైన యాక్షన్ తీసుకోవాలని, వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారో లేదో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని, తర్వాత స్పీకర్ డెసిషన్ పైన జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందని చెప్పి ప్రకటించిందనమాట. ఇక్కడ స్పీకర్ ఒక క్వాజీ జ్యుడిషియల్ అథారిటీగా వ్యవహరిస్తారని, స్పీకర్ ఒక ట్రిబ్యునల్గా వ్యవహరిస్తారని చెప్పిందనమాట. ఒకవేళ కనుక స్పీకర్ నిర్ణయంలో అతి జాప్యం జరిగితే దానివల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఇది ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధం అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మనందరికీ తెలుసు, భారతదేశంలో మన రాజకీయాల్లో దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఎనిమీస్ అనమాట. మ్యాకియవెల్లి చెప్పినట్లు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఎవరు ఉండరు. 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మన రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ యాడ్ చేశారు. అదే పార్టీ ఫిరాయింపుల చట్టం. యాంటీ డిఫెక్షన్లా ఒక పార్టీ టికెట్ మీద గెలిచి తర్వాత ఇంకో పార్టీకి జంప్ అయిపోతే వాళ్ళపైన డిఫెక్షన్ వేటు పడాలి. మన రాజ్యాంగంలో యాంటీ డిఫెక్షన్ల ప్రకారం ఈ డిఫెక్షన్ మీద డిస్క్వాలిఫికేషన్ మీద నిర్ణయం తీసుకోవాల్సిన అథారిటీ స్పీకర్ అనమాట. అయితే రాజ్యాంగంలో స్పీకర్ ఎంత కాలం లోపల నిర్ణయం తీసుకోవాలనే దాని మీద స్పష్టత లేదనమాట. దాంతో స్పీకర్ ఏం చేస్తున్నారంటే అతి తెలివిగా అతి జాప్యం చేస్తున్నారు. మనకు తెలుసు, స్పీకర్ ఎప్పుడు కూడా జనరల్గా రూలింగ్ పార్టీ కానీ రూలింగ్ కోalition కానీ సంబంధించిన వ్యక్తి కాబట్టి స్పీకర్ చాలా డిలే చేస్తారు. ఈలోపు ఏమవుతుంది, ఆ టెన్యూర్ కాస్త అయిపోద్ది అనమాట. అంటే యాంటీ డిఫెక్షన్ అమల్లో ఉంటుంది, కానీ జాప్యం జరుగుద్ది, వాళ్ళకి ఏ నష్టం జరగదు. అంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన ప్రకారం ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ ఈజ్ డెడ్. అంటే యాంటీ డిఫెక్షన్లో ఉంది, ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుద్ది, చివరికి వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ విషయం బయటకు వచ్చే లోపే వాళ్ళ టెన్యూర్ అయిపోద్ది అనమాట. దీనివల్ల డిఫెక్షన్స్ విపరీతంగా జరుగుతున్నాయి భారతదేశంలో. అంటే మమ్మల్ని ఏమీ చేయర్లే, ఏ చట్టం ఉన్నా మాకేం కాదని చెప్పి ఒక పార్టీ టికెట్లో గెలిచి, అంటే ఒక పార్టీ టికెట్లో గెలిచినప్పుడు ప్రజలు మనల్ని నమ్మి ఓటేస్తారనమాట. పలానా ఐడియాలజీకి సంబంధించిన వ్యక్తివి కాబట్టి నీకు ఓటేస్తారు. నువ్వు గెలిచిన తర్వాత రాజకీయ లాభం కోసం ఇంకో పార్టీలో జాయిన్ అవుతాయి. ఉదాహరణకి ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. రాజకీయంగా ఎమ్మెల్యే పవర్ఫుల్గా ఉండాలంటే రూలింగ్ పార్టీలో ఉండాలి కాబట్టి షిఫ్ట్ అవుతూ ఉంటారు. కానీ అలా చేసినప్పుడు అది ప్రజల్ని మోసం చేసినట్టు కాదా, మనం నమ్మి ఓటేసిన వాళ్ళని మనం ఆ ఓటు విలువ తీసి పక్కన పడేసినట్టు కాదా? కాబట్టి యాంటీ డిఫెక్షన్ అనేది భారతదేశంలో వచ్చిందనమాట. దీని మీద చాలా కేసెస్ కూడా కోర్టు నిర్ణయించిందనమాట. ఉదాహరణకి కిహోతు హోలోహాన్ వర్సెస్ జోచిల్హు అనే కేసు, ఇది 1992 కేసు అనమాట. ఈ కేసులో స్పీకర్ నిర్ణయాల్ని జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు. అంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని న్యాయ సమీక్ష చేయొచ్చు అని చెప్పారనమాట. తర్వాత రకరకాల కేసుల్లో, ఉదాహరణకి మహారాష్ట్ర కేసు కావచ్చు, మణిపూర్ కేసు కావచ్చు, ఇలాంటి కేసులో కూడా స్పీకర్ అతి జాప్యం చేయకూడదు, స్పీకర్ తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. దాంతోపాటు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 212 దీనిలో అప్లై కాదు అని చెప్తున్నారు. ఆర్టికల్ 212 అంటే ఏంటంటే కోర్ట్స్ జనరల్గా పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో, లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్లో ఇన్వాల్వ్ కాకూడదు. కానీ స్పీకర్ అతి జాప్యం చేసినప్పుడు, తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత రివ్యూ చేసే అధికారం కోర్టులకు ఉంటుందని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది.